నడకంటే నేలను తాకే పాదం కాదు, నిశ్శబ్దాన్ని పలకరించే ప్రాణం. ఒంటరిగా సాగే ఈ ప్రయాణం గమ్యం వైపు కాదు, నీ లోపల దాగి ఉన్న నీ వైపు. మా ఊర్లో నా ప్రయాణం మొదలైనప్పుడు నా వెనక నా నీడ తప్ప మరెవరూ లేరు. కానీ గుండెల్లో ఒక బలమైన సంకల్పం ఉంది. ఈరోజు నేను కేవలం ఒక ఊరి నుండి మరో ఊరికి వెళ్ళడం లేదు. మా ఊరి నుండి పెనుగంచిప్రోలు వరకు నా ఆలోచనలతో, నా ఏకాంతంతో కలిసి ప్రయాణిస్తున్నాను. సోలో పాదయాత్ర అంటే కేవలం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి నడవడం మాత్రమే కాదు. అది మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకునే ఒక ప్రయాణం. అడుగు తీసి అడుగు వేస్తుంటే పొలాల మధ్య నుండి వచ్చే ఆ మట్టి వాసన మనకి స్వాగతం పలుకుతుంది. ఈ పచ్చని పొలాలు మనకి ఒక విషయం చెప్తాయి. విత్తనం మట్టిలో ఒంటరిగా ఉన్నప్పుడే అది వటవృక్షంగా మారుతుంది. మనం కూడా మన ఒంటరితనాన్ని భయం అనుకోకుండా ఒక అవకాశంగా భావించాలి. చూడండి, ఈ ప్రకృతి ఎంత నిశ్శబ్దంగా ఉందో. మనం నిరంతరం శబ్దాల మధ్య బతుకుతున్నాం. కానీ ఈ పొలాల మధ్య నడుస్తుంటే లోపల ఉన్న గొడవలు ఆగిపోయి మనసు మౌనంగా మారిపోతుంది. 10 కిలోమీటర్లు నడిచాక శరీరం అడిగింది, ఇక చాలు ఆపేయి అని. కానీ సంకల్పం చెప్పింది, మరో అడుగు వెయ్యి అని. జీవితం కూడా ఇంతే కదా. సగం దూరం వెళ్ళాక సవాళ్ళు ఎదురైనప్పుడు వెనక్కి తిరిగి చూస్తే గమ్యం కనిపించదు. వెనక్కి వెళ్ళే ఓపిక ఉండదు. అప్పుడు మనల్ని ముందుకు నడిపించేది మన మీద మనకున్న నమ్మకం మాత్రమే. ప్రతి అడుగులోనూ ఒక నొప్పి. ఆ నొప్పి నాకు పాఠం నేర్పింది. భరించడం నేర్చుకుంటేనే సాధించడం సాధ్యమని. ఆ రోడ్డు మీద అడుగులు వేస్తుంటే అర్థమైంది, దారెప్పుడు పూలబాటలా ఉండదు. ఘాట్ రోడ్డు ఎత్తుపల్లాలు కాళ్ళని పరీక్షించవచ్చు. ఆయాసం వస్తుంది, చెమటలు పడతాయి, అడుగు వేయడం భారం అనిపిస్తుంది. కానీ మోటివేషన్ అంటే ఎక్కడో పుస్తకాల్లో ఉండేది కాదు. నీ అడుగులు నిన్ను ప్రశ్నించినప్పుడు ఇంకో అడుగు వేయగలను అని నీ మనసు చెప్పే సమాధానమే అసలైన మోటివేషన్. ఘాట్ రోడ్ ఎక్కుతుంటే అర్థమవుతుంది, కష్టం ఎంత ఎక్కువగా ఉంటే శిఖరం నుండి కనిపించే వ్యూ అంత అందంగా ఉంటుంది అని. జీవితం కూడా ఇంతే. ఈ సోలో ప్రయాణంలో నాకు అర్థమైన మరో గొప్ప విషయం, మనుషులు ఎంత మంచివారో. మనం కట్టుకున్న గోడలు తప్ప మన మధ్య దూరం ఏమీ లేదని అర్థమైంది. పేరు తెలియదు, ఊరు తెలియదు, కానీ ఎక్కడికినైనా జాగ్రత్త అని పలకరించే ప్రతి గొంతులోనూ ఒక అమ్మ ప్రేమ వినిపించింది. ఒక అమ్మ ఇచ్చిన మంచినీళ్ళ గ్లాసులో ఆ పలనాటి మట్టి వాసనతో పాటు స్వచ్ఛమైన మానవత్వం కనిపించింది. మనం ఒంటరి వాళ్ళం కాదు, ప్రపంచమంతా మన వాళ్లే, మనం మనసు విప్పి పలకరిస్తే. నగరాల్లో పక్క ఇంట్లో ఎవరున్నారో తెలియని స్థితి నుండి గుర్తు తెలియని బాటసారిని నాయనా అని పిలిచే ఈ పల్లెటూరి మనుషుల మధ్య నడుస్తుంటే మన అహంకారం కరిగి నీరైపోతుంది. ఈ పలకరింపులే నా ప్రయాణంలో శక్తిని నింపుతున్నాయి. మొదటి రోజు ముగిసింది. వేదాద్రి చేరుకున్నాను. నరసింహస్వామి చెంత, కృష్ణానది ఒడ్డున ఈ రాత్రి బస. నది అలల చప్పుడు వింటుంటే ఒకటి అనిపించింది, నది ఎప్పుడూ ఆగదు, అది ప్రవహిస్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అంతే, ఒకచోట ఆగిపోవడానికి వీల్లేదు. ఇక్కడ ఈ నిశ్శబ్దంలో కూర్చొని నాతో నేను మాట్లాడుకుంటున్నాను. నా భయాలు, నా కలలు, నా తప్పులు అన్నీ ఈ నదిలో కలిసిపోతున్నాయి. వేదాద్రిలో ఆ రాత్రి బస నా జీవితంలో అత్యంత ప్రశాంతమైన క్షణం. రెండో రోజు అడుగులు పెనుగంచిప్రోలు వైపు సాగాయి. కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నా గమ్యం దగ్గర పడుతుందన్న ఉత్సాహం నన్ను ముందుకు నడిపిస్తుంది. పెనుగంచిప్రోలు ఊరి పొలిమేరల్లోకి రాగానే ఆ తిరుపతమ్మ తల్లి ఆలయ గోపురం కనిపిస్తుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను. తిరుపతమ్మ తల్లి దర్శనం కలగగానే ఆ అలసటంతా మాయమై ఒక తెలియని పరవశం. చివరకు అమ్మ తిరుపతమ్మ తల్లి పాదాల చెంతకు చేరుకున్నాను. కానీ ఇక్కడ ఒక వింత జరిగింది. యాత్ర మొదలైనప్పుడు ఉన్న నేను వేరు, యాత్ర ముగించిన ఈ నేను వేరు. ఈ 70 కిలోమీటర్ల నడక నాలోని భయాన్ని చంపేసింది, నాలోని ఓపికను పెంచింది. సోలో పాదయాత్ర ముగిసింది, కానీ ఈ యాత్ర నేర్పిన పాఠం నా జీవితాంతం ఉంటుంది. ఒంటరిగా నడవడం నేర్చుకోండి, అప్పుడే ప్రపంచాన్ని సరిగ్గా చూడగలరు. కష్టాలని ప్రేమించండి, అప్పుడే గమ్యం విలువ తెలుస్తుంది. మనుషుల్ని పలకరించండి, అప్పుడే నీలో ఉన్న మనిషి బతుకుతాడు. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు కొంచెమైనా స్ఫూర్తినిస్తే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హృదయానికి దగ్గరయ్యే ప్రయాణాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో ప్రయాణంలో. అంతవరకు సెలవు. జై తిరుపతమ్మ తల్లి.